హాయ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ రమేశ్రీ. ఈరోజు నేను ఏంటంటే గ్యాస్ అంటే మామూలుగా ఏంటి సాధారణంగా మనం గ్యాస్ అనేదాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. ఏదైనా తిన్న గ్యాస్ వచ్చేసింది, అమ్మో గ్యాస్ వచ్చేసింది అంటాం కదా. సో దానికి రీజన్ ఉంది. యాక్చువల్లీ మనం తినే ప్రతి ఆహారం కనుక మన లోపల యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అది అరగడానికి. దాన్ని ఎమినో యాసిడ్స్ అంటాం అనమాట. మనకి యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. ఆ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది డైజెస్ట్ కావడానికి ఆ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కొంచెం ఫుడ్ అరిగాక ఆ ఫుడ్ అరిగే వేళలో గ్యాస్ లాగా అది పైకి తంతుంది అనమాట. పైకి రిలీజ్ అవ్వద్ది అనమాట. దాన్ని గ్యాస్ అంటాం మనం. దాన్ని గ్యాస్ అంటాం. అయితే అది ఆ గ్యాస్ అనేది స్టమక్ నుంచి హార్ట్ దాకా అలా పైకి వస్తుంది అనమాట. నోటి ద్వారా టేప్ ద్వారా పైకి వస్తుంది అనమాట. మనం ఏం తినకపోయినా గ్యాస్ వస్తుంది, తిన్నా కూడా గ్యాస్ వస్తుందండి. అందుకే మనం మన పొట్టలో అరగడానికి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. మనం యాసిడ్ తక్కువ రిలీజ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అంటే మసాలా ఉన్న కంటెంట్ తీసుకోకుండా మనం ఫైబర్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అవి తీసుకుంటే గ్యాస్ తక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. మనకి గ్యాస్ అనేది ఎక్కువ అక్యుములేషన్ అనేది అవ్వదన్నమాట పొట్ట దగ్గర వాటర్ దగ్గర. అర్థమైందా? సో ఈజీగా మనకి డైజెస్టివ్ అయ్యి టేప్ అనే రూపంలో బయటకు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సైంటిఫిక్ రీజన్ కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. సైంటిఫిక్ రీజన్ ఏదైనా పర్వాలేదు. మన పెద్దవాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలా అనేవాళ్ళు ఇదివరకు పూర్వకాలంలో, అవి కూడా అడగండి. లేదంటే ఒక టాపిక్ గురించి దాని వెనక సైన్స్ రీజన్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చెప్పి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా? బై బై, సీ నెక్స్ట్ టైం.